హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజు నూజివీడు బారు అసోసియేషన్లో అడ్వకేట్స్ అంతా కూడా ఎన్టీఆర్ జిల్లాని నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే నిమిత్తంలో ప్రభుత్వం సుముఖంగా లేదనే ఒక అనుమానంతో లాయర్లంతా ర్యాలీ చేశారు. అదే కదా, అంతకుముందు కూడా ఇది కన్ఫామ్గా అవుతుంది అని చెప్పని అనుకున్నారు, కానీ అవ్వదు అనే అనుమానంతో మీరు ర్యాలీ చేశారు. ఈ విషయంలో లాయర్ తేజచంద్ గారు మనతో మాట్లాడతారు. వారి అభిప్రాయం ఏంటో చూడండి. నేను గతంలో కూడా దీని గురించి నేను నూజివీడుని ఎన్టీఆర్ జిల్లాలోని కలపడానికి గతంలో కూడా నేను ఒక వీడియో చేసి మాట్లాడటం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇప్పుడున్న పార్థసారథి గారు, మంత్రి గారు కూడా గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చమని చెప్పి మేము గతంలో కూడా పలుమార్లు ధర్నాలు, పలుమారు నాడు మా ఉనికి చాటుకోవడం జరిగింది. దాన్ని నిర్వహించుకొని మేము నూజివీడు బార్ అసోసియేషన్ తరఫున మంత్రి గారిని కూడా, అనగాని సత్యప్రసాద్ గారిని కూడా కలవడం జరిగింది. మాకు ఈరోజు 25వ తారీఖు 11వ నెల ఈ రోజున రాబడిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏలూరు జిల్లాలో ఎటువంటి మార్పు లేదని వచ్చింది. దానికి అనుగుణంగా మేము ఈరోజు మా ఉనికి చాటుకోవాలని, ఖచ్చితంగా మాకు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని చెప్పి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి మా హక్కు ప్రకారం మేము మా ఉనికి తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు, రేపు, ఎల్లుండు 25, 26, 27 నూజివీడు బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా ఈ రోజున బాయ్కాట్ చేయడం జరిగింది. విధులకు హాజరు కాకుండా జరగడం జరిగింది, బహిష్కారం చేయడం జరిగింది. అలాగే మేము దీని ఉద్యమాన్ని సొసైటీలో మాతో పాటు మిగతా వారిని కలుపుకొని, అలాగే వర్తక సంఘాలు, ఇతర సంఘాలు అన్నీ కలుపుకొని రేపటి నుంచి ప్లాన్ చేసుకుని దానికి అనుగుణంగా వెళ్తాం జరుగుతుంది. మేమేదో మాకేదో ఇల్లు కట్టివ్వాలని చెప్పి, మాకేదో మా పిల్లలకి ఏదో కావాలని చెప్పి మేము ఉద్యమం చేయట్లేదు. మీరు ఇచ్చిన హామీలనే మేము నెరవేర్చమని అడుగుతున్నాము. దానికి కూడా సుముఖత లేకపోతే ఖచ్చితంగా వ్యతిరేకంగా మేము మా గౌరవపదంగా మేము ఖచ్చితంగా మా ఉనికిని చాటుకుంటాం. ఖచ్చితంగా మేము తెలియజేయాల్సిన విధంగా తెలియజేస్తాం. మీ సందేశాలు ఏమైనా ఉంటే మాకు మీ కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి. మాకు తెలియని ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి కరెక్ట్గా మేము కూడా మా ఇతర నాయకులతో, న్యాయవాది యొక్క నాయకులతో మేము కూడా చర్చించుకొని అవి ఖచ్చితంగా ఉపయోగపడేవైతే ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగానే చేస్తాము అని తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు ప్రజల మద్దతు ఎంతవరకు ఉందంటారు? మన అడ్వకేట్స్కి, లాయర్లకి ప్రజల మద్దతు ఎంతవరకు ఉంది? ప్రజల మద్దతు ఖచ్చితంగా ఉంది. గతంలో కూడా కొన్ని విద్యాసంస్థల్లో థ్యాంక్స్ సీఎం సార్ అని చెప్పి గతంలో చాలా చేయటం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా మేము కూడా ఎన్టీఆర్ జిల్లాలో కలిసిందనే మేము అనుకుంటున్నాం. కానీ ఏంటంటే మాకు రాబడిన సమాచారం నిన్నటి నుంచి ఈ రోజుకి ఎన్టీఆర్ జిల్లాలో కలవలేదు ఇది అని చెప్పి మాకు తెలిసింది. మాకు ఖచ్చితంగా అన్ని సంఘాలు కూడా మాకు అనుకూలంగానే ఉన్నాయి. ఇది మరి ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తత చేస్తాము. మేము గౌరవంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాము. ఇప్పుడు దీని మీద ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మీరు తీవ్ర రూపంలో ఈ ఉద్యమాన్ని ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమంటున్నాం అంతే తప్ప, గతంలో మేము ఓట్లు వేసినప్పుడు కూడా మా గోడు వినిపించాం ముఖ్యమంత్రి గారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ప్రతిపక్షంగా నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో నేను ఖచ్చితంగా మా వినతిపత్రం ఖచ్చితంగా అందజేశాం. అప్పుడు కూడా ఆయన మాకు సుముఖతంగా చిన్నగాంధీ బొమ్మ సెంటర్లో మంత్రి గారి సమక్షంలో, పార్థసారథి గారి సమక్షంలో ఖచ్చితంగా ఈ ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీనే మేము నెరవేర్చమంటున్నాం. అది తప్ప మాకేదో సొంతంగా కావాలి, మాకేదో బిల్డింగ్లు కట్టాలి, మాకు మా పిల్లలకని మేము దానికి ఉద్యమం చేయట్లా. ఈరోజు చిన్నగాంధీ బొమ్మ సెంటర్ వరకు, బస్టాండ్ దగ్గర వరకు ఈరోజు మేము ధర్నాగా మేము అందరం కలిసి న్యాయవాదులందరూ నిరసనలు తెలుపుతూ వెళ్ళి వచ్చాం. రేపు ఏంటనేది రేపు అప్డేట్ చేస్తాం మీకు. ఓకే, థ్యాంక్ యూ చంద్ర గారు.